హలో గైస్, వెల్కమ్ టు డిఎస్సి పాయింట్. సో ఫ్రెండ్స్, మనం ముందు వీడియోలో భారతీయవేత్తల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పాశ్చాత్య తత్వవేత్తలు చెప్పిన విద్యకు నిర్వచనాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇది కూడా అకాడమీ బుక్ నుంచి తీసుకున్న నిర్వచనాలు. ఇవి కోడింగ్లో ఎలా చదవాలో మనం నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య. సోక్రటీస్ చెప్తాడు. ఇది ఎలాగో ఫేమస్ నిర్వచనం, ఇది గుర్తుంటుంది. తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య, సోక్రటీస్. ఓకే, నెక్స్ట్, సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య, ప్లేటో. సో ఇంకోసారి చదువుతాను చూడండి. సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య. ఎవరు చెప్పారంటే ప్లేటో. సో ఈ ప్లేటో అనే పదం ఇప్పుడు ప్లేట్లా గుర్తుంచుకోండి. సంతోషాన్ని బాధను సరిసమానంగా అన్నాడు కదా. ఇప్పుడు చూడండి, ప్లేట్లోన సంతోషము అలాగే బాధను సరిసమానంగా ఉన్నాయి అనేది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్, ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సు పెంపొందించేదే విద్య. ఇది అరిస్టాటిల్. ఇది ఎలాగో ఫేమస్ నిర్వచనం, ఎలా గుర్తుంటుంది. లేకపోతే చూడండి, ఆరోగ్యం ఉన్నాడు కదా, అరిస్టాటిల్ ఆరోగ్యం సరిపోతుంది ఇక్కడ. అలాగే పెస్టాలజీ చెప్పిన నిర్వచనం ఏంటంటే సహజమైన సుశీలమైన ప్రగతిశీల వికాసాన్ని కలిగించేదే విద్య అని చెప్పడం జరిగింది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ప్రగతిశీలి ఉంది కదా, ఇక్కడ పెస్టాలజీ. ఓకే, ఈ రెండు రైమింగ్ వర్డ్స్. మీకు ఎక్కడ కూడా పాశ్చాత్యవేత్తలు చెప్పిన నిర్వచనాల్లో ప్రగతిశీల అనే పదం ఎక్కడ రాదు. అది కూడా అకాడమీ బుక్ నుంచి తీసుకుందే. ఓకే, నెక్స్ట్, టీపీసన్ ఏం చెప్తారంటే, శిశువు తన కర్తవ్యాన్ని నిర్వహించుటకు స్వాల్ అనేసి ఉంటుంది. పూర్తిగా రాయలేదు నిర్వచనము. అంటే శిశువు టీపీసన్ అంటే నీ యొక్క కర్తవ్యం ఏంటంటే నీ శిశువుని పెంచాలి, లేదంటే బాధ్యతమైన హక్కులను కల్పిస్తూ చెప్పాలి అని మనం కోడింగ్ ద్వారా గుర్తుంచుకోవచ్చు. సో నీ యొక్క శిశువు నీ కర్తవ్యాన్ని ఏం చేస్తావు అంటే, శిశువు అనగా సన్, కర్తవ్యం ఏంటి అంటే బడికి పంపించడం. సో అట్లాగా ఎలా గుర్తుంటే అలా గుర్తుంచుకోండి. కానీ ఖచ్చితంగా శిశువు తన కర్తవ్యాన్ని నిర్వచించుటకు, ఇది మాత్రం కీవర్డ్. ఓకే, ఇది కీవర్డ్, శిశువు తన కర్తవ్యాన్ని. ఈ రెండు పదాలు వచ్చాయంటే ఖచ్చితంగా నీ యొక్క కొడుకు యొక్క కర్తవ్యం అని గుర్తుంచుకోండి. ఇక్కడ సన్ అంటే సన్, టీపీ సన్. అలాగే